హలో ఫ్రెండ్స్, మనం ఓల్డ్ హిస్టరీలో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ సంబంధించి క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి మనకి యూపీఎస్సి వారు సిడిఎస్ 2026 ఎగ్జామ్లో అడగడం జరిగింది. క్వశ్చన్ ఏంటంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ సంబంధించి మనకి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. అందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏవి అని అడిగారు. స్టేట్మెంట్స్ చూసుకుంటే ద ఇండస్ట్రియల్ రెవల్యూషన్ saw the replacement of handicrafts by power-driven machinery. Correct. The industrialized countries became dependent upon the other countries for the supply of raw materials necessary for their industries. Correct. Large-scale production started with the help of machinery in factories. మనకి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఫీచర్స్లోనే ఉంటాయి. ఈ 3 స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ కాబట్టి ఆప్షన్ డి ఆన్సరు 1, 2 అండ్ 3. మనకి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ థీమ్ 9 ఇంట్రడక్షన్లోని ఈ స్టేట్మెంట్స్ ఉంటాయి. మనకి ప్రొవిజనల్ కీలో కూడా చూసుకున్న 61st క్వశ్చన్కి ఆప్షన్ డి ఆన్సరు 1, 2 అండ్ 3. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మనకి ఎన్డీఏ 2026 ఎగ్జామ్లో యూపీఎస్సి వారు సేమ్ టాపిక్ నుంచి క్వశ్చన్ అడగడం జరిగింది. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఇన్ బ్రిటన్. కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగారు. దేర్ వాజ్ అవైలబిలిటీ ఆఫ్ బ్యాంక్స్ విచ్ కుడ్ లోన్ మనీ టు సెటప్ ఇండస్ట్రీస్. కరెక్టే. దేర్ వాజ్ ఏ గుడ్ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్. సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. మనకి ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి బోత్ 1 అండ్ 2. మనకి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ చూసుకుంటే ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ మనకి బాగా డెవలప్ అయింది. స్టీమ్ పవర్ మనకి సోర్స్ ఆఫ్ న్యూ పవర్ రావడం వల్ల ఫాస్టర్ ఫార్మ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ బై షిప్స్ అండ్ రైల్వేస్. అదేవిధంగా బ్యాంక్స్ మనకి లోన్స్ ప్రొవైడ్ చేయడం వల్ల ఇండస్ట్రియల్ రెవల్యూషన్ బ్రిటన్లో డెవలప్ అవడం జరిగింది. మనకి ప్రొవిజనల్ కీ క్వశ్చన్ నెంబర్ 125 ఆప్షన్ సి మనకి ఆన్సరు. ఈ విధంగా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ చూసుకోండి. సోర్స్ వచ్చి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ థీమ్స్ ఇన్ ఓల్డ్ హిస్టరీ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ watching.